హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను రేవతి. ప్రస్తుతం టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోందని చెప్పాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా లగ్జరీ లైఫ్ ను లీడ్ చేయాలని కలలు కంటున్నారు. అంది వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని తక్కువ టైంలోనే ఎక్కువ సంపాదించాలనే ఆలోచనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అందుకు సోషల్ మీడియా పోకడలు కూడా యాడ్ అవుతున్నాయి. ఇలా చేయడంలో అతి ఐడియాలు, నిద్రలేని సమస్యలు, ఆందోళనలు పెరిగిపోతోందని హెచ్చరిస్తున్నారు ఎక్స్పర్ట్స్. సోషల్ ప్రెషర్ ఎక్కువై వ్యక్తిగత సమస్యలు, కుటుంబ ఆర్థిక కష్టాలు వచ్చి చేరుతున్నాయని చెబుతున్నారు. సోషల్ మీడియా వచ్చాక వాళ్ళు అది చేశారు, వీళ్ళు ఇది చేశారనే ఫేక్ ప్రచారం బాగా స్ప్రెడ్ అవుతోంది. ఇంకేముంది, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కొడితే కొండనే కొట్టాలనే భ్రమల్లో ఉండిపోతున్నారు. మరికొందరు ఆలోచనలు చాలా సిల్లీగా ఉంటున్నాయి. ఐడియాలకు అనుగుణంగా అది నిజమైతే ఎలాంటి సమస్య ఉండదు. అలా జరగకుండా ఉంటే మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. కొందరు యువతలో థాట్స్ చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు ఇంట్లోని ఆర్థిక పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకునేవారు. ఇప్పుడు అలా జరగడం లేదు. ఎక్కడో ఎవడో ఏదో సాధించాడని వాడినే ఫాలో అవ్వడమే అలవాటుగా మారుతోంది. ఇది మంచి పద్ధతి కాదని వార్నింగ్ ఇస్తున్నారు. ఇలాంటివి యువతపై చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఇకపోతే కొందరి ఆలోచనలు వాస్తవాలకు భిన్నంగా ఉంటాయి. ఎలా అంటే, వెంట్రుకను వేసి కొండను లాగాలనే ప్రయత్నం మాదిరి. అది ఎప్పటికీ సాధ్యం కాదని వాళ్లకు తెలుసు. కానీ కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రభావం యువతపై బాగా ఉన్నట్టు కనిపిస్తోంది. వాళ్ళు చెప్పే నీతులు, మాటలు విని తాము కూడా ఏదో సాధించాలని అనుకుంటారు. అందుకోసం తపన పడుతూ ఉంటారు. అవి నిజమైతే బాగానే ఉంటుంది. ఫెయిల్ అయితేనే సమస్యల తీవ్రత చెప్పుకోలేని విధంగా ఉంటుంది. వాస్తవాలను విస్మరించి అతి ఆలోచనలు, డెసిషన్స్ సోషల్ మీడియా ప్రెషర్, ఆందోళనలకు దారితీస్తాయి. అటు తిరిగి ఇటు తిరిగి చివరకు వెనక్కి తిరిగి చూసుకునేసరికి ఏమీ సాధించలేక ఒట్టి చేతులతో రోడ్డుపై నిలబడాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతోంది. నిజం చెప్పాలంటే టాక్సిక్ సోషల్ ప్రెషర్ పెరగడం యూత్ను మరింత బలహీనపరుస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకు ఊహల్లోకి వెళ్లకుండా, ఆకాశంలో తేలియాడకుండా భూమి మీద నడిచే విధంగా వాస్తవాలని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడమే మంచిదని వారు సూచిస్తున్నారు. మరి ఇప్పటికైనా యువత నిపుణుల సూచనలను పాటిస్తుందో లేదో అనేది వేచి చూడాలి.